ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Glory to be the name of the Lord. ఈ రోజు మనము బ్రతికి ఉన్నామంటే శుద్ధ దేవుని కృప అని మనం ఒప్పుకోక తప్పదు. Today we are alive. It is only because of God's grace. ఎందుకు అంటే Why? Because మనతో ఉన్న వాళ్ళు, మన రిలేటివ్స్ లో, మన కుటుంబంలో, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఎందరో ఈ దినాన్ని చూడలేక వారి లోకయాత్రను ముగించి ఉన్నారు. we know very well in our society, among our relatives, our friends, so many, they are no more. వాళ్ళకంటే మనం యోగ్యులమని కాదు, పరిశుద్ధులమని కాదు, నీతిమంతులమని కాదు గాని It is not that we are more holy or we are greater than them. కేవలము దేవుని మహాకృప అని నువ్వు నేను ఒప్పుకోక తప్పదు. It's only because of God's unfailing love and grace, and we should admit it. ఆమేన్, హల్లెలూయా. మంచిది. నేను వాక్యంలోనికి వెళ్ళిపోతున్నాను. ఒక ధనవంతుడు ఉండేవాడు. There was a rich man. ఆయన ధనవంతుడు. He is a wealthy man. ఆయన చాలా ధనవంతుడు. He is a very, very rich man. ఒకసారి ఆయన పంటను వేసినాడు. Once he went through his crop. ఆ పంట ఆ సంవత్సరమున, So in that particular year, ఆ పంట విస్తారముగా పండింది. the Bible quotes and says that he could reap plenty. తన ఊహించిన దాని కంటే అధికముగా పంట ఆయన చేతికి వచ్చింది. On that particular year, beyond his expectation, he could reap the crop. ఆ పంట విస్తారంగా వచ్చినది చూచి ఆయన చాలా సంతోషించి ఇంకా ఆయన తనలో తాను ఆలోచించుకుంటా ఉన్నాడు. Because of that huge and splendid crop, and he started imagining so many things. ఆయన ప్లాన్స్ వేసుకుంటా ఉన్నాడు. He started plans. ఆయనకు ఆల్రెడీ గోదామ్స్ ఉన్నాయి, చాలా పంటను కూర్చుకోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. He has barns to store the crop. కానీ ఆ సంవత్సరం అధికమైన విస్తారమైన పంట కొయ్యట వలన ఇప్పుడు ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే ఆయన ఎక్స్టెండ్ చేయాలని. Because on that particular year, beyond his imagination, God blessed him with exceedingly great crops. తనలో తాను ఆలోచించుకుంటా ఉన్నాడు. Because of this special blessing, he was thinking in himself, ఇంకా నా యొక్క గోదామ్స్ ని అది విరగొట్టి నేను పెద్దగా చేసి దాంట్లో నా పంటను నింపుకొని ఇంకా కాళ్ల మీద కాళ్లు వేసుకొని కూర్చొని నా జీవిత కాలం అంతా తినేంత పంటను ఈ సంవత్సరం నేను పండించుకున్నానని తనలో తాను అనుకుంటా ఉన్నాడు. So he started planning to break down the old barns and to build a new ones and to store the crops in new barns, and he was thinking that, and no more I need to work or toil all the days of my life. ఇక నా బ్రతుకులో డోకే లేదు అనుకున్నాడు. And there is no breakdown in my life. నాలో పేదరికం ఇంకా లేదనుకున్నాడు. I never have to see or face or taste poverty in my life. కష్టాలు, ఇబ్బందులు, ఉపవాసాలు ఇవన్నీ ఇంకా నా దాంట్లో లేదనుకున్నాడు. In my life, no more I can go through starvation, problems, things like that. ఇంకా సంతోషమే సంతోషము. నా బ్రతుకు దినములంతా ఇంకా నేను ఆనందంతో కాళ్ల మీద కాళ్ళు వేసుకొని బయట పుట్చేసుకొని నేను సంతోషంగా గడపగలను అని అనుకుంటా ఉన్నాను. Only one thing I have to do, that is to enjoy the blessings which God has given in my life all the days of my life. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆయన నీ ఊరు వారు చూసినప్పుడు ఆయన ధనవంతుడు కాబట్టి అందరూ దండాలు పెట్టేవారు. When his village people and when his neighbors see him, because he was a lord, because he was a rich man, everybody used to wish him. ఆయన కాళ్ళ మీద చీర బయట వేసుకొని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని బయట కూర్చున్నప్పుడు అందరూ ఆయనకి దండాలు పెట్టేవాళ్ళు. So all the people of his village, when he sat outside his house, and they used to wish him and to honor him. ఏ వ్యక్తిని చూసి ప్రజలందరూ నమస్కరిస్తున్నారో, గౌరవిస్తా ఉన్నారో, మర్యాద చేస్తా ఉన్నారో, which man all the people of the village were honoring and respecting, ఆయనను ఒక వ్యక్తి పైన నుండి చూస్తా ఉన్నాడు.
one person from above is observing this rich man. ఆయన ఎవరో తెలుసా? Do you know who is that one? నిన్ను నన్ను పుట్టించిన సృష్టికర్త అయిన దేవుడు. He is the one who created you and me. ఆయన దగ్గర నువ్వు నేను ఏది దాయలేము. And we cannot hide anything before him. ఆయన మన హృదయాన్ని చదివేవాడు. He can read our heart. ఆయన మన తలంపులను చదివేవాడు. He can read our thoughts. మనం వేస్తున్న ప్లాన్స్ ఆయనకు తెలుసు. And he know all our plans. లోకము దృష్టికి ఆయన ధనవంతుడు. In the sight of a world, he is a rich man. లోకము దృష్టికి లోకం దృష్టిలో ఆయనకు మంచి పేరు, ప్రఖ్యాత, గౌరవము అన్ని కలిగిన వ్యక్తి. In the sight of this world, he is having good influence, good name, fame, everything. అయితే But ఒక్కైన పైన ఉన్నవాడు ఆయనకు ఒక మంచి టైటిల్ ఇస్తా ఉన్నాడు. the one who is observing him from above, and he is giving this rich man a peculiar title. అదేందో చదువుదామా? Shall we read that? ఇంతవరకు నేను చెప్పిందంతా బైబిల్లో నుండి తీస్తున్న ఒక ఉపమానం. So far I was telling the things from the Bible. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఉంటాను. Luke chapter 12. వర్స్ ఫ్రమ్ 13 onwards. Verses from 13. అదంతా మీరు ఇంట్లో చదువుకోండి. ఇప్పుడు 16 నుండి కొన్ని వచనాలు చదువుతాం. We'll read from verse 16 onwards. Then he told them a story. A rich man had a fertile farm that produced fine crops. He said to himself, What should I do? I don't have room for all my crops. Then he said, I know, I will tear down my barns and build bigger ones. Then I'll have room enough to store all my wheat and other goods. And I'll sit back and say to myself, my friend, and have enough stored away for years to come. Now take it easy, eat, drink, and be merry. But God said to him, You fool. దేవుడు ఇక్కడ ఒక మంచి టైటిల్ ఇస్తా ఉన్నాడు. ఏమనంటా ఉన్నాడు తెలుసా? ఈ లోకంలో ఇతను ఒక ధనవంతుడు, ఒక పేరు, ఒక ప్రఖ్యాత, ఒక ప్రెస్టీజ్, ఒక లెవెల్, ఒక సమస్తాన్ని మెయింటైన్ చేస్తున్న ఈ వ్యక్తిని పైన నుండి చూస్తున్న దేవుడు ఒక టైటిల్ ఇస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? వెర్రివాడ. So in this world he has same name, prestige, XYZ. Nothing he was lacking. Still then, God is calling him, You fool. ఎందుకండి దేవుడు వెర్రివాడు అంటా ఉన్నాడు? Why God is calling him as fool? ఈయన ధనవంతుడు కదా. Because he is a rich man. ఈయనకు అన్ని ఉన్నాయి కదా. He has everything. పని వాళ్ళు ఉన్నారు. He is a maid servant. సమస్తము సర్వము ఉన్నదే. He don't lack nothing. He has everything. కానీ దేవుడు ఎందుకు ఈయనని వెర్రివాడా అంటా ఉన్నాడు? So why God is calling him as a fool? ఎందుకంటే మన తలంపులు వేరు, మనుషుల తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. Why? Because our thoughts are different to God's thoughts. మనం ఒక వ్యక్తిని చూసే విధానము వేరు, దేవుడు ఒక వ్యక్తిని చూసే విధానము వేరు. The way we see a person is different, and the way God sees a person is different. అందుకని దేవుని వాక్యం దేవుడు సెలవిస్తున్నాడు, మీ పై రూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూస్తాను. That's why God says, you look man's outward appearance, but I look into the heart of a person. ఈయన ఇక్కడ 5 విషయాలను చెప్తా ఉన్నాడు. నా పంట, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము. 5 things he says, my. 5 things he's telling. దేవుడు నా పంట అన్నప్పుడు మౌనంగా ఉన్నాడు, నా కొట్లు అన్నప్పుడు మౌనంగా ఉన్నాడు, నా ధాన్యం అన్నప్పుడు మౌనంగా ఉన్నాడు, నా ఆస్తి అన్నప్పుడు మౌనంగా ఉన్నాడు. So up to 4 things when he says my crop, my money, my everything, God was silent. నా ప్రాణముతో అంటా ఉన్నాడు. When he said my soul. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ లోకంలో నువ్వు అన్ని కొనవచ్చు, అన్ని నీది కావచ్చు, కానీ ప్రాణం ఒక్కటి మాత్రము అది నీది కాదు. So everything we may own in this world, we may earn wealth, we may earn good name, fame, everything. But one thing we should remember, that soul doesn't belong to us, and we cannot own soul. మన ప్రాణము మన ప్రాపర్టీ కాదు, అది దేవుని ప్రాపర్టీ. Our soul is not our property, but our soul is God's property. ఈ ధనవంతుడు అతిశయిస్తా ఉన్నాడు. ఈ ధనవంతుడు తన ధనాన్ని
తన ప్రాణానికి ఆధారముగా చేసుకున్నాడు. And this rich man, and he is boasting about his wealth, and he is thinking his wealth is whole and soul to his soul. దేవుని స్థానంలో తన ధనాన్ని పెట్టుకొని తన ధనాన్ని ఆధారంగా చేసుకొని ఈ ధనాన్ని బట్టి ఇంకా నేను చాలా సంవత్సరాలు బ్రతికేగలను అని అంటా ఉన్నాడు. And this rich man, in the place of God, he is keeping his wealth, his riches, and he is thinking his riches will sustain him all the days of his life. ప్రియులారా, ఒక సత్యాన్ని ఇక్కడ నువ్వు నేను గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు నీవు నేను దేన్ని బట్టి అతిశయిస్తా ఉన్నాము? మన ధనాన్ని బట్టియా, లేదంటే మనకున్న పలుకుబడిని బట్టియా, మన ఇన్ఫ్లుయెన్స్ ని బట్టియా, లేకుండా మనకున్న చదువును బట్టియా, జ్ఞానాన్ని బట్టియా, అతిశయాన్ని బట్టియా, దేన్ని బట్టి మనము అతిశయిస్తా ఉన్నాం? దేనిని మనం ఆధారము చేసుకుంటా ఉన్నాము? Let us examine ourselves. Because of what we are boasting ourselves. Are we boasting regarding our education, our qualification, our jobs, and our wealth, riches, XYZ? మన ప్రాణానికి మూలం ఏదో తెలుసా? Do we know what is the source of our life? What is the basic foundation for our life on this earth? ఈ లోకంలో మన జీవితానికి మూల పునాది ఏది? ఒక సత్యాన్ని ఈ రోజు మనం తెలుసుకోవాలి. Let us learn one truth. ఒక మాటను చదువుదామా? Let us read one word. ద్వితీయోపదేశ కాండము Deuteronomy 30వ అధ్యాయము chapter 30. 20వ వచనాన్ని. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయునకును మూలమై ఉన్నాడు యెహోవాయే. Deuteronomy chapter 30 verse 20. And that you may love the Lord your God, listen to his voice, and hold fast to him. For the Lord is your life, and he will give you many years in the land he swore to give to your fathers, Abraham, Isaac, and Jacob. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. పిల్లలు, ఇక్కడ అందరూ ఒప్పుకోవలసిన సత్యం ఏందో తెలుసా? మన ప్రాణానికి, అందరి ప్రాణానికి, ఊపిరున్న ప్రతి ప్రాణానికి మూలము ఎవరో తెలుసా? మన దేవుడైన యెహోవా. So we must admit one great truth, that is the source to our life, none other than Almighty God himself. ప్రతిరోజు మనం ఒప్పుకోక తప్పదు, నా ప్రాణానికి మూలము నా దేవుడని. Every day we must admit and we must confess that Almighty God himself is the source and whole and soul to my soul. నీకున్న డబ్బును బట్టి, నీకున్న పదవిని బట్టి, నీకున్న ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి, ఇంకా నీకున్న XYZ ఈ లోకంలో దేనిని బట్టి నువ్వు ఎక్కువ కాలం బ్రతుకలేవు గాని, We cannot live long because of our wealth, because of our riches, because of our status, because of our fame, but కేవలము దేవుని మహాకృపను బట్టి, only because of God's unfailing love we can live long. చివరిగా నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయాలను. Finally, I want to remind one person. మనకందరికీ తెలుసు, We know him very well. అలెగ్జాండర్ ది గ్రేట్. About the Alexander the Great. ఆయన చాలా రాజ్యాలను జయిస్తూ విజయశీలుడై ఆయన తన తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు ఆయనకు అనారోగ్యానికి గురి అయి మరణ పడకలోనికి వెళ్ళినాడు. He conquered so many nations and he achieved so many things in his life. While he is returning from a victorious war, ఆయన వ్యాధిలో గురి అయి మరణ పడకానికి వెళ్ళినాడు. he became sick and now he was on a sick bed. Yes, amen, hallelujah. ఆయన తన జనరల్స్ ని, తన అధికారులను పిలిచి, When he was on a sick bed, he called all his generals. వాళ్ళతో అన్న, నాకు ఒక 3 కోరికలు ఉన్నాయి అని I have అంటారు. 3 desires in my life. I want you to fulfill them. నేను మరణానికి దగ్గర అవుతా ఉన్నాను. I know I am nearing to death. నేను త్వరలో కళ్ళు ముయ్యబోతా ఉన్నాను. And very soon I am going to live my last breath. కాబట్టి నేను మరణించిన తర్వాత 3 కోరికలు మీరు నెరవేర్చాలి. After my death, I want you to fulfill my 3 desires. Number 1. First desire. My first desire is that my physician alone must carry my coffin. నా మొదటి కోరిక ఏంటి అంటే మరి శవ పెట్టికను నా వైద్యులు, నా డాక్టరే దానిని మొయ్యాలి.
Secondly, I have desire that when my coffin is being carried to the grave, the path leading to the graveyard should be strewn with the gold, silver, precious stones which I have collected in my treasury. మరి నా ధనాగారములో నుండి నేను నా ధనాగారంలో పోగు చేసిన వెండి, బంగారము, వజ్రాలు, వైడూరాలు ఇవన్నిటిని నా శవాన్ని తీసుకొని సమాధికి వెళ్తా ఉన్నప్పుడు దానిలో వాటిని జల్లాలి. My third and last wish is that both my hands be kept dangling out of my coffin. నా మూడో కోరిక ఏంటి అంటే మరి నన్ను సమాధి ఆ పెట్టెలో పెట్టినప్పుడు నా రెండు చేతులు బయట పెట్టి నన్ను సమాధి చేయాలి. ఇది మూడు నా కోరిక అయి ఉన్నది. These are the three desires which I have in my life. ఆ అధికారులకు ఏం అర్థం కాలేదు. ఆ అధికారి తిరిగి అలెగ్జాండర్ ద గ్రేట్ తో అంటున్నారు, సార్ ఇవన్నీ బాగుంది కానీ నీ స్ట్రేంజ్ విషెస్ దేని కొరకి అని అంటావు, ఎందుకు ఇలాంటి స్ట్రేంజ్ విషెస్ నీకు వచ్చింది అని అడుగుతా ఉన్నారు. So the generals couldn't understand all the wishes which the great Alexander shared with them, and they asked him, Alexander the Great, sir, why you want these three things to be done after your death? అలెగ్జాండర్ ఈ విధముగా జవాబిస్తా ఉన్నాడు. Alexander the Great answered them in this manner. మొదటిది నేను ఎందుకో తెలుసా ఫిజిషియన్స్ ని నా కాఫిన్ మోయమంటా ఉన్నాను. ఎందుకు అనంటే why I told you to carry my coffin box by doctors. డాక్టర్లు కూడా మరణాన్ని వాళ్ళు తప్పించలేరు. డాక్టర్లు కూడా ఫెయిల్ అవుతారు. The reason even doctors fail, doctors cannot save patients. నేను సంపాదించిన నా ధనము, వైద్యురాలు ఇవన్నీ కూడా అది వ్యర్థము అని రెండోదిగా నేను లోకానికి నేను నా జీవితంలో నేర్చుకున్న ఈ మూడు పాఠాలు లోకానికి తెలియపరచాలని నేను ఈ మూడు కోరికలను కోరుతా ఉన్నాను. The reason for my three desires is world must learn and know about these three truths. మూడోదిగా నేను ఏమని సెలవిస్తున్నానంటే ఎందుకు నా రెండు చేతులు బయటికి పెట్టానంటే ఈ లోకానికి నేను వట్టి చేతులతో వచ్చినాను, తిరిగి వట్టి చేతులతో వెళ్తాను. ధనము గాని, ఆస్తి గాని, అంతస్తు గాని, పేరు గాని, ప్రఖ్యాతి గాని ఇంకా ఏది కూడా నాతో రాదు అన్న సత్యము లోకము తెలుసుకోవాలి. Number 1, doctors cannot save human beings. Number 2, positions, riches will not save us. And number 3, world must know that I came with empty hands, and when I am leaving this world, I am leaving this world with empty hands. Amen. Praise the Lord. Hallelujah. Hallelujah. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది Proverbs 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. In Proverbs 11 verse 4, we read a very wonderful scripture. Proverbs 11 verse 4. Proverbs, riches won't help you on the day of judgment, but right living can save you from death. Amen. Hallelujah. 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 వీళ్ళ ధనవంతుడు అంటే ఉన్నది కానీ దేవుడు అతనితో అంటా ఉన్నాడు, ఓ వెర్రివాడా, ఈ రోజు నేను నీ ప్రాణాన్ని తీసుకుంటే నీవు కూర్చుకున్న ఈ ఆస్తి ఎవరిది అని అడుగుతా ఉన్నాడు. So God is asking that rich man, oh fool, you have everything, you have wealth, riches, name, fame, everything. But if I take back my soul which I given unto you, so all these things to whom they belong. My dear friends, నా ప్రియ స్నేహితులారా, నేను చెప్పాల్సింది ఏంటంటే what I want you to tell you. ఈ దినాలలో కరోనా వైరస్ గానీ భయంకరమైన సిచ్యుయేషన్స్ లోకి మనం చూస్తా ఉన్నాం. Nowadays we are going through a deadly coronavirus. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. What the word of God says? దేవుడు అంటా ఉన్నాడు, God says, తన ప్రేమ కలిగిన హస్తాలని చాపుతా ఉంటాడు. God is stretching out His loving arms. నా యొద్దకు రండి. You come unto me. దేవునికి ఏమి వద్దు బిడ్డలారా, నీ దగ్గరికి దేవుడు ఏం ఆశిస్తలేడు. Nothing God is demanding or expecting or asking from us. దేవుడు అంటూ ఉన్నాడు, ఆకాశము నాది, భూమి నాది, భూమిలో ఉన్నది సర్వము నాది. God is saying, heaven belongs to me, earth belongs to me, and all the things therein belongs to me. కానీ దేవుడు నీ దగ్గరికి నా దగ్గరికి ఒక్కటే అడుగుతా ఉన్నాడు, అది ఏందో తెలుసా? నీ హృదయం. God is asking only one thing from you and me, that is nothing but only our human sinful heart. దేవుడు అంటూ ఉన్నాడు, భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. All ye heavy laden,
come unto me, I will give you rest. మత్తయి సువార్తలో మనం చదువుకుంటా ఉన్నాం. ఏమొద్దు, మనం ఉన్న చోటన ఉన్న పాటన. ఈ రోజు నువ్వు వేసారిపోయినావా? ఈ రోజు నీ బ్రతుకు ఒక అర్థం లేకపోతుందా? నువ్వు ఏ బాధలో ఉన్నా, ఏ సిచ్యుయేషన్స్ లో ఉన్నా, దేవుని దగ్గరకు వస్తే దేవుడు నీకు విశ్రాంతినిస్తాడు. You may be with so many burdens, so many problems, so many sufferings, but if you can come to Lord Jesus Christ, He will give you rest, He will give you peace. ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించును గాక. May God bless these words. పాస్టర్ గారు ప్రార్థనలు ముగిస్తారు. సర్వోన్నతుడైన దేవుని పరిశుద్ధ నామమును బట్టి నేను ఆరాధిస్తున్నాం. అయ్యా తండ్రి, అయ్యా నీ దాసులను మరుగుపరిచి మాతో మాట్లాడి నీకు వందనాలు. దైవాధనవంతుడికి ప్రభా, అయ్యా నేను సర్వము ఉంది కానీ ప్రభా, అయ్యా నేను నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నప్పుడు దవాన్ని అప్పుడు వెలువాడాలి అన్నావు ఆయన నీకు వందనాలు. ఆయన సూది బెజ్జంలో ఒంట దూరట సులువే గాని ఆయన ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరట సాధ్యము కాదు అన్నావు. కాబట్టి ప్రభా, ఒకరు సర్వలోకం సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానివల్ల ప్రయోజనమేమని నీ వాక్యం చదివిస్తాం. పరిశుద్ధాత్మ ఈ మాటలను మీరు దీవించండి, ఆస్వాదించండి. అయ్యా విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎస్, మేము నైనా మా జీవితాలను పరీక్షించుకోండి. మేము దేనిని బట్టి అతిశయిస్తున్నాము అని ప్రభావ మమ్మల్ని మేము పరీక్షించుకొని ఎస్ కృప చూపే దేవుని తప్ప మరి దేనిని బట్టి మేము అతిశయించకుండా ఉన్నట్లుగా మమ్మల్ని కరుణించి కార్యం చేసి మాయకుంటున్నాను. నేను అతని విత్తబడి నీ మాటలు నీరుకట్టి నేను విన్న ప్రతి ఒక్కరు నేను నూనె ఫలింపచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.